కెప్టెన్ ఆఫ్ ది షిప్ మా యుగంధర్ ముని పేరులోనే ముని. సో తను ఆల్రెడీ ఏ ఇన్సిడెంట్ అని చాలా మంచి పేరు వచ్చింది. సో తను ఇప్పుడు ఆదితో ఈ శంబాల యాజ్ అ డైరెక్టర్ మీ ముందుకు వస్తున్నాడు. సో ఇప్పుడు మా మునిని మాట్లాడాలనుకుంటున్నాను. ముందుగా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మమ్మల్ని ఆహ్వానించినది థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్ద సాయికుమార్ గారు సో ఈ సినిమా అంటే ఆది గారు లేకపోతే ఈ సినిమా లేదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ సార్. ఆది గారు లేకపోతే ఈ సినిమా లేదు. సో ఈ సినిమా నేను చాలా కష్టపడి చాలా ఇదిగా తీసామండి. నైట్స్ డిసెంబర్ మంత్లో చదువు అన్నింటిలో బాగా చాలా కష్టపడి చేస్తాము. సో మీరు ఆ ఎఫర్ట్ ఆ వర్క్ అంతా కూడా మీరు ట్రైలర్ తెలుస్తూ ఉంటుంది. సో ఈ ప్రాపర్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. సో మీరు డిసెంబర్ 25th థియేటర్ తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా శంబాల సినిమా టీం అందరూ ఇక్కడ వచ్చేస్తున్నారు. మన బ్రాహ్మణ ఐక్య వేదిక కార్తీక మాసం సందర్భంగా కార్తీక సమారాధన కార్యక్రమానికి విచ్చేసి నా శంబాల టీం అందరికీ సక్సెస్ చేసి ఈ సంవత్సరం ఆది గారికి ఒక అద్భుత విజయాన్ని మరొక మచ్చుతునకని ఆయన సినీ కెరియర్ ఖాతాలో వేసుకోవాల్సిందిగా మనం కోరుకుంటున్నాము. ఈ మూవీ గురించి అయ్యా ఒక నిమిషం అందరూ ఉండాలి. కార్తీక మాసానికి జ్యోతి ప్రదన్నంతో ప్రారంభం. శంభుడు అంటే శివుడు, శంబాలుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి. ఆ రూపం జ్యోతి. జ్యోతి వెలిగించిన తర్వాత స్వామి కార్యం తర్వాత సకార్యానికి వెళ్దాం. దయచేసి జ్యోతి ప్రదన్నం చేయవలసిందిగా ప్రార్థన. लक्ष्मीनाष्टस्यमुखेतया मासगं सृजामसे संबंधिना योजितं प्रियं गृहानमण्डले भट्टाय जनमो हन्त्रे दहनीयसे जनमो इक्षेभ्यो हरकेशेभ्यो नमस्काराय नमः शम्भवे गमयो भवेद नमः शङ्कराय गमयस्कराय च नमः शिवाय च शिवतराय च भवाय नमः देवाय नमः सर्वशर्वेभ्यो नमस्ते अस्तु वर्तमाभिस्तनभरणमिदा शुभ्रवस्तु सौक्लीं दलां बिभ्रतीं सौवर्णां वरभागिनीं वरसुधां धौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे अंभोजा भयशक्ति कुक्कुटधरं रक्तांगरागांचितं షణ్ముఖసుప్తం హన్యముపాత్మకే ప్రణవతాం. అల్లుడిని తలుచుకుంటే లక్ష్మీదేవి ధనం ఇస్తుందట. అందువల్ల లక్ష్మీదేవి గారి అల్లుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు కాబట్టి స్మరించాను. సర్వదా ఈ శంబాలకి యక్షాయ కుబే. ఇప్పుడు ఇక్కడ రామలింగేశ్వర్ సో ఆయన ఆదికి టీంకి ఆయన ఆశీర్వచనం. ఇవాళ ఆదివారం. ఆదికి ఇది విజయ పథం కావాలని కోరుకుంటున్నాను. ఈ శంబాల చిత్రం దర్శకులు యుగంధర్ ముని గారికి, అలాగే కార్తీక మాసపు వెన్నెల్లా ఉంది హీరోయిన్ అర్చన అయ్యర్ అమ్మాయికి, యూనిట్ అందరికీ నా శుభాకాంక్షలు. మిత్రులు సాయి కుమార్ గారు చాలా విశేషమైనటువంటి ప్రతిభావంతుడైన ఆయన పోలీస్ స్టోరీతో
ఎలా అయితే సినిమా పరిశ్రమలో ఒక అద్భుతంగా ఆయన నిలబడ్డాడో ఈ సినిమా ఆదికి అలా కావాలని కోరుకుంటున్నాను. మరొక్కసారి చాలా సహృదయంతో కళల పట్ల ముఖ్యంగా సినిమాని ఇష్టపడాలి. సినిమాలో సకల కళలు ఉన్నాయి. ఇవాళ విజ్ఞానం కూడా వచ్చి చేరిపోయింది సినిమాల్లో. ఆ సాంకేతికమైనటువంటి విజ్ఞానము, సకల కళ, సారం అన్నీ కలగలిసింది ఇవాళ సినిమా. అటువంటి సినిమా నిర్మాణం చాలా కష్టం. ప్రతి ఒక్కరికి కూడా కష్టమే. నటీనటుల దగ్గర నుండి, నిర్మాత దగ్గర నుండి. అలా సినిమా నిర్మాణం చేసినప్పుడు దాన్ని కూడా వారి సభావేదిక మీదకి ఆహ్వానించి ఆది లాంటి యంగ్ హీరో నిలబడాలి, ఈ సినిమా పరిశ్రమలో మహోన్నతమైనటువంటి స్థాయికి చేరి 3 తరాలలో మహానటులు ఉన్నారు వీళ్ళ వంశంలో అని సమాజానికి చెప్పాలి. వాళ్ళు కూడా ఒక ముద్రగా, ఒక మార్క్గా నిలబడాలి అని సహృదయంతో ఆలోచించి ఏవిఆర్ మూర్తి గారు వారిని కూడా ఈ కార్యక్రమంలో స్వాగతించారు. మీరందరూ కూడా సహృదయంతో ఆ సంస్కారాన్ని గమనించి ఆ కళాహృదయంతో మీరందరూ కూడా చూశారు, ఆనందించారు. మరొక్కసారి నేను కోరుకుంటున్నాను ఆది చాలా మహోన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలి. అలాగే అమ్మాయి అర్చన అయ్యర్, అలాగే డైరెక్టర్, మీరందరూ కూడా అలాగే ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. చాలా సంతోషం అండి జొన్నతుల గారు, మీ ఆశీర్వచనాన్ని సంభాల టీంకి ఇచ్చినందుకు ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. మరి ముఖ్యంగా ఈరోజు మనం కార్తీక మాస సందర్భంగా బ్రాహ్మణ ఐక్యవేదిక తరఫున బ్రాహ్మణ కార్తీక సమారాధన జరుపుకుంటున్నాం. మన ఆది గారు ఈరోజు ఇక్కడికి రావడం, ఇలాంటి ఒక అద్భుతమైన సంభాల అనే మూవీని మన ముందుకు పరిచయం చేయడం బ్రాహ్మణులందరిగా మనం గర్వించవలసిన ఒక విషయం. ఈ సినిమా ఈ వేదిక ద్వారా ట్రైలర్ ప్లే అయ్యి మీ ముందుకు వచ్చినట్టు ఆది గారి కెరియర్ లో మరొక 100 crores సినిమా క్లబ్ లో ఇది చేరాలని, ఆ సక్సెస్ మీట్ కి మళ్ళీ మనందరం ఇలాగే సెలబ్రేట్ చేసుకోవాలని మీ అందరి తరఫున మీ కరతాళ ధ్వనుల మధ్య సంభాల టీం కి ఆశీర్వచనం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఈ రోజు విచ్చేసిన వారిని గౌరవించుకోవడం మన విధి. కాబట్టి ఏవిఆర్ మూర్తి గారిని సంభాల టీం కి బొకే మరియు సన్మానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి.
శంబాల మొన్నే ట్రైలర్ రిలీజ్ అయింది, చాలా మంచి అప్లాస్ వచ్చింది. అన్ని చోట్ల నుంచి బాగుందండి, మంచి ఎంక్వైరీస్ వస్తున్నాయి సినిమా గురించి అంతా కూడా. సో వెరీ హ్యాపీ. సో December 25th ఈ సినిమా థియేటర్స్కి రాబోతుంది. సో మీ ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మర్చిపోకండి, December 25th శంబాల ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. శంబాల December 25th రిలీజ్ కాబోతుంది. ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్. మీరు అందరూ అసలు థియేటర్లో వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఒక సినిమా. విజువల్ గాను ఎమోషనల్ గాను చాలా బాగుంటుంది. మీరు అందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. December 25th మార్క్ యువర్ క్యాలెండర్స్. సో ఖచ్చితంగా రండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి అండ్ యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. అందరికీ నమస్కారం అండి. శంబాల మూవీ మొన్నే ట్రైలర్ రిలీజ్ అయింది, చాలా మంచి అప్లాస్ అయిందండి. ఇంతవరకు చూడకపోయింటే ఒకసారి చూడండి ట్రైలర్ని. ఇట్స్ డెఫినెట్లీ థియేట్రికల్ ఫిల్మ్ అండి. December 25th రిలీజ్ అవుతుంది. మీరు డెఫినెట్గా డిసప్పాయింట్ అవ్వరు, యూ విల్ ఎంజాయ్ ఇట్ అండి. యూ ఆర్ గోయింగ్ టు న్యూ వరల్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.